హై ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ మనం సింపుల్గా ఫ్రీగా ఏఐ టెక్నాలజీ యూస్ చేసుకొని ఇలాంటి లోగో యానిమేషన్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎటువంటి సాఫ్ట్వేర్ యూస్ చేయకుండా మీ ఓన్ లోగోని యానిమేషన్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎలా క్రియేట్ చేసుకోవచ్చో డీటెయిల్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ అయితే పెట్టుకున్నా, లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ వచ్చేసరికి మీకు ఒక వెబ్సైట్ అయితే చూపిస్తున్నా చూడండి, elements.envito.com. ఇందులో మనకి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అలాగే ప్రీమియర్ కి సంబంధించిన చాలా లోగో యానిమేషన్ టెంప్లెట్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ మనం ఇంతకు ముందు దాకా పర్చేస్ చేసి ఎడిటింగ్ చేసుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు వచ్చిన ఏఐ టెక్నాలజీతో ఫ్రీగా ఇలాంటి లోగో యానిమేషన్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి నేను ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను, labs.google/fx/tool/flow. ఇక్కడ కింద క్రియేట్ విత్ గూగుల్ ఫ్లో ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా మన జీమెయిల్ అకౌంట్ అయితే లాగిన్ అయిపోవచ్చు. కింద న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ ఉంది చూడండి, దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ కార్నర్లో చూడండి ప్రో అని కనబడుతుంది. నా నార్మల్ జీమెయిల్ అకౌంట్ని ఫ్రీగా ఇలాగా ప్రో అకౌంట్ కింద నేను కన్వర్ట్ చేసుకున్నాను. దీనివల్ల బెనిఫిట్ వచ్చేసరికి నాకు మంత్లీ 1000 క్రెడిట్స్ అయితే ఫ్రీగా వస్తూ ఉంటాయి. ఈ క్రెడిట్స్తో మనం డైలీ వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇలాగా ఈ ప్రో అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చో డీటెయిల్గా నేను ఫుల్ లెంత్ వీడియో అయితే చెప్పాను. ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఓకే, నెక్స్ట్ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ వచ్చేసరికి కింద ప్లస్ ఐకాన్ ఉంది, దీని మీద ట్యాప్ చేసుకొని చూడండి అప్లోడ్ మీడియా ఆప్షన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని ఫోల్డర్లో ఆల్రెడీ నేను కొన్ని లోగోస్ అయితే సేవ్ చేసుకొని ఉంచుకున్నా. ఇక్కడ నేను ఈ లోగోని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. సేమ్ ఇదే ప్రాసెస్లో మీ లోగోని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓపెన్. ఓకే, లోగో అయితే అప్లోడ్ అయింది. కింద యాడ్ టు ప్రాంప్ట్ ఆప్షన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయగానే మనకి లోగో అయితే ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు వచ్చేసరికి లోగో యానిమేషన్ ప్రాంప్ట్ అయితే కావాలి. నేను ఆల్రెడీ లోగో యానిమేషన్కి సంబంధించిన చాలా ప్రాంప్ట్స్ నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకుని ఉంచుకున్నా. ఇక్కడ నేను యూజ్ చేసిన ప్రతి ప్రాంప్ట్ లింక్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో కొత్తగా వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ లింక్స్ అయితే క్రియేట్ చేశాను. అందులో ఈ ప్రాంప్ట్స్ పెడతాను, అక్కడి నుంచి మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇందులో నేను ఒక ప్రాంప్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నా. చూడండి, ఇది ఫ్యాబ్రిక్ సంబంధించిన లోగో ప్రాంప్ట్. ఈ ప్రాంప్ట్ వరకు సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కాపీ, ఇక్కడ ఈ వెబ్సైట్లోకి వచ్చి రైట్ క్లిక్ చేసి పేస్ట్. ఇప్పుడు మనం వీడియో సెట్టింగ్స్ అయితే చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఒకవేళ ఈ ప్రాంప్ట్తో మీరు ఇమేజెస్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఇమేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని నానో బనానా మోడల్ సెలెక్ట్ చేసుకొని ఇమేజెస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. నేనైతే వీడియో క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని కింద ఇంగ్రీడియంట్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మొబైల్కి సంబంధించిన పోర్ట్రేట్ మోడ్లో వీడియో క్రియేట్ చేసుకోవాలనుకుంటే 9:16 రేషియో ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే వైట్ స్క్రీన్ మోడ్లో వీడియో క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నా, 16:9 రేషియో ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసరికి సేమ్ ప్రాంప్ట్ బేస్ మీద మనం 4 వీడియోస్ వరకు క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ 4 వీడియోస్ క్రియేట్ చేసుకొని అలాగే 10 సెకండ్స్ వీడియో డ్యూరేషన్ పెట్టుకున్నాం అనుకోండి, 60 క్రెడిట్స్ వరకు మనం లాస్ అవుతాం. నేనైతే 1 వీడియో ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకొని ఒక వీడియోనే క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నా. నెక్స్ట్ మనకి రీసెంట్గా వచ్చిన ఓమ్ని ఫ్లాష్ మోడల్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ ఈ వీడియో డ్యూరేషన్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. 8 సెకండ్స్తో వీడియో క్రియేట్ చేసుకోవాలనుకుంటే మనకి 12 క్రెడిట్స్ అయితే లాస్ అవుతాం. మనకి లీస్ట్ డ్యూరేషన్ వచ్చేసరికి 4 సెకండ్స్. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే 7 క్రెడిట్స్ అయితే లాస్ అవుతాం. నేనైతే 10 సెకండ్స్ డ్యూరేషన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ 15 క్రెడిట్స్ అయితే మనం లాస్ అవుతున్నాం. ఓకే, సబ్మిట్. కొంచెం టైం అయితే తీసుకొని మనకి వీడియో అయితే రెడీ అయిపోద్ది. ఓకే, వీడియో అయితే క్రియేట్ అయిపోయింది. ఫస్ట్ డౌన్లోడ్ చేసుకుందాం. 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని డౌన్లోడ్ ఫుల్ హెచ్డి. ఓకే, వీడియో డౌన్లోడ్ అయిపోయింది. ఒకసారి ప్లే చేసి చూద్దాం. జస్ట్ ప్లే. చూడండి, సేమ్ లోగోని నేను ఇంకోసారి ట్రై చేయగానే మనకి వీడియో ఇలా క్రియేట్ అయింది. ఒకసారి ప్లే చేసి చూద్దాం. జస్ట్ ప్లే. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో లోగో యానిమేషన్ అయితే క్రియేట్ చేద్దాం. ప్లస్ ఐకాన్, అప్లోడ్ మీడియా. చూడండి, వాట్సాప్ లోగో అయితే సెలెక్ట్ చేసుకున్నా. ఓపెన్. ఓకే, లోగో అప్లోడ్ అయింది. యాడ్ టు ప్రాంప్ట్. ఇప్పుడు మనకి యానిమేషన్ ప్రాంప్ట్ కావాలి. నోట్ ప్యాడ్లోకి వెళ్ళి చూడండి ఐస్ ఫ్రీజ్ లోగో యానిమేషన్ ప్రాంప్ట్ అయితే ఉంది. ఈ ప్రాంప్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నా. జస్ట్ రైట్ క్లిక్ చేసి కాపీ, ఈ వెబ్సైట్లోకి వచ్చి రైట్ క్లిక్ చేసి పేస్ట్, సింపుల్గా సబ్మిట్. ఓకే, వీడియో అయితే క్రియేట్ అయిపోయింది. ఫస్ట్ డౌన్లోడ్ చేసుకుంటున్నా. 3 డాట్స్, డౌన్లోడ్ ఫుల్ హెచ్డి. ఓకే, వీడియో అయితే డౌన్లోడ్ అయిపోయింది.
ఒకసారి ప్లే చేసి చూద్దాం. జస్ట్ ప్లే. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి ఫైర్ లోగో అయితే క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నా. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని అప్లోడ్ మీడియా. చూడండి, ఇందులో హీరో హోండా అయితే సెలెక్ట్ చేసుకుందాం. ఓపెన్. లోగో అయితే అప్లోడ్ అయింది. యాడ్ టు ప్రాంప్ట్. ఇప్పుడు మనకి ప్రాంప్ట్ కావాలి. నోట్ ప్యాడ్లో చూడండి, ఫైర్కి సంబంధించిన లోగో యానిమేషన్ ప్రాంప్ట్ ఇది. ఇంతవరకు సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కాపీ, వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్, సింపుల్గా సబ్మిట్. ఓకే, వీడియో అయితే రెడీ అయిపోయింది. ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఓకే, ఇలాగా ఎటువంటి సాఫ్ట్వేర్ కానీ టెంప్లెట్స్ కానీ యూజ్ చేయకుండానే ఏఐ టెక్నాలజీతో ఫ్రీగా ఇలాంటి లోగో యానిమేషన్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ పెట్టుకున్నా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే ఏఐ రిలేటెడ్ వీడియోస్ అనేవి మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఆ వీడియో ట్యుటోరియల్స్ అన్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.